కాకినాడ సిటీ నియోజకవర్గం 2008లో ఏర్పడింది. 2009లో కాంగ్రెస్ పార్టీ, 2014లో తెలుగుదేశం పార్టీ, 2019లో వైసీపీ కాకినాడ సిటీలో గెలిచాయి. అంటే ఆ ప్రాంత ప్రజలు అన్ని పార్టీలను ఆదరించారు. ఈసారి హాట్ రాజకీయాలు కనిపిస్తున్నాయి. వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మరోసారి పోటీలోకి దిగారు. విపక్షాల పొత్తుల్లో భాగంగా సీటు టీడీపీ అభ్యర్థి వనమాడి వెంకటేశ్వరరావుకు దక్కించుకున్నారు. మత్స్యకారులు, కాపు ఓటర్లే అభ్యర్థుల విజయ అవకాశాలను నిర్ణయించేది. ఈసారి గెలిచేదెవరు? ప్రజా అభిప్రాయం ఎలా ఉంది? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందెంకోళ్ళు 2లో వచ్చినటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం. పందెంకోళ్ళు 2 లేటెస్ట్ సర్వే రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది ఫిబ్రవరి 12వ తారీఖున జరిపినటువంటి పందెంకోళ్ళు 1 సర్వేలో కాకినాడ సిటీ నియోజకవర్గంలో ఎలాంటి అంచనాలు వచ్చాయో ఒకసారి రివైండ్ చేసుకుందాం. పందెంకోళ్ళు 1 సర్వే ప్రకారం కాకినాడ సిటీ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 44% ఓటు షేర్ కనిపించింది. తెలుగుదేశం పార్టీకి 49% ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలిసింది. అదే సమయంలో ఇతరులకు 7% ఓట్లు దక్కుతాయని పందెంకోళ్ళు 1 సర్వేలో వెల్లడైంది. అభ్యర్థుల ఖరారు తర్వాత కాకినాడ సిటీ నియోజకవర్గంలో పందెంకోళ్ళు 2 సర్వేలో వచ్చినటువంటి లేటెస్ట్ అంచనాలను ఇప్పుడు చూద్దాం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాకినాడ సిటీ నియోజకవర్గంలో వైసీపీకి అనుకూలంగా 44% ఓట్ షేర్ కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీకి 49% ఓట్లు పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక ఇతరులకు 7% ఓట్లు దక్కే అవకాశం ఉన్నట్లుగా లేటెస్ట్ సర్వే పందెంకోళ్ళు 2లో తేలింది. ఈ 2 సర్వేల మధ్య జనం అభిప్రాయం ఎలా, ఎందుకు మారింది? వైసీపీ, టీడీపీ అభ్యర్థుల్లో ఏ పార్టీకి ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం. కాకినాడ సిటీ నియోజకవర్గంలో పందెంకోళ్ళు 1 సర్వేలో వైసీపీ అభ్యర్థి ద్వారంపూడికి 44% ఓటు షేర్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తే తాజా సర్వేలోనూ అదే నంబర్ కంటిన్యూ అవుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు టీడీపీ అభ్యర్థి వనమాడి వెంకటేశ్వరరావుకు గత సర్వేలో 49% ఓటు షేరు, తాజా సర్వేలోనూ అదే నెంబర్ కంటిన్యూ అవుతుంది. ఇక ఇతరులకు గత సర్వేలో 7% కనిపిస్తే తాజా సర్వేలో కూడా 7% ఓట్లే వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అంటే ఓవరాల్గా చూస్తే తాజా సమీకరణాలు, ఓటర్ నాడి ప్రకారం కాకినాడ సిటీలో తెలుగుదేశం పార్టీకే విజయ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 2 సర్వేల్లో కాకినాడ సిటీ నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం, అందుకు గల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం. గత 5 సంవత్సరాలలో కాకినాడ సిటీ సెగ్మెంట్లో చెప్పుకోదగ్గ అభివృద్ధి జరగడం స్పష్టంగా కనిపిస్తోంది. ద్వారంపూడికి నియోజకవర్గంలో పాపులారిటీ, పాజిటివ్ ఇమేజ్ కూడా స్పష్టంగా కనిపిస్తోంది. జనాలకు అందుబాటులో ఉంటారు అనేటటువంటి అభిప్రాయం సర్వేలో పాల్గొన్నటువంటి ప్రజలు వెలుగుచ్చారు. ద్వారంపూడికి వైసీపీ క్యాడర్ సపోర్ట్ సంపూర్ణంగా కనిపిస్తోంది. మరోవైపు జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ పొత్తులతో వనమాడికి ప్లస్ పాయింట్గా మారింది. వనమాడి సొంత సామాజిక వర్గం బలంగా ఈ నియోజకవర్గంలో ఉండడం ఆయనకు కలిసొచ్చే అదనపు ప్లస్ పాయింట్. ఇక మత్స్యకార కమ్యూనిటీ 35%, కాపులు 26% ఓట్లే కీలకం కాబోతున్నారు. గ్రౌండ్లో టీడీపీ అభ్యర్థి యాక్టివ్గా ప్రచారాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాకినాడ సిటీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకే ఎడ్జి ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది.